శ్రీ చైతన్య స్కూల్స్ ఆధ్వర్యంలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని విభాగాల్లో ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అయితే యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఎన్ని విభాగాల్లో స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడ ఈ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది? 23 రాష్ట్రాల్లోని ప్రతి శ్రీ చైతన్య స్కూల్లో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వచ్చేసి ఆ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించడం కోసం బ్రాంచ్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ కండక్ట్ చేసేసి వాళ్ళలో ఉన్నటువంటి ద బెస్ట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసేసి మళ్ళీ ఆ జిల్లా స్థాయిలో వచ్చేసి ఆడిపించుకుంటూ ఆ తర్వాత అక్కడ జిల్లా స్థాయిలో వచ్చేసి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని రాష్ట్ర స్థాయిలో ప్రోత్సహించుకుంటూ అక్కడ రాష్ట్ర స్థాయిలో వెళ్ళిన పిల్లల్ని వచ్చేసి మనం ఓవరాల్గా మనం వచ్చేసి నేషనల్ స్థాయి వరకు వచ్చేసి తీసుకెళ్ళేసి పిల్లల్ని వచ్చేసి మనం ఎంకరేజ్ చేస్తూ వచ్చేసి మేనేజ్మెంట్ విద్యతో పాటు ఆటల్లో వాళ్ళ ప్రావీణ్యాన్ని గుర్తించేసి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వస్తూ ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా కూడా సీఎం కప్పు కూడా నిర్వహిస్తూ ఉన్నది. అయితే గ్రామీణ స్థాయిలో కూడా విద్యార్థులను మీ స్కూళ్ళల్లో చదివే విద్యార్థులను కూడా ఆ విధంగా సీఎం కప్పుకు కూడా ఎలిజిబుల్ అయ్యే విధంగా ఏమైనా ప్రోత్సాహం చేస్తూ ఉన్నారా? ఎస్ అండి, అది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి కంపల్సరీగా వచ్చేసి ఎలాంటి డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో కావచ్చు, స్టేట్స్ లెవెల్లో కావచ్చు, ఎక్కడైనా ఆటల పోటీలో ఉంటే అక్కడికి పంపిస్తూ ఉంటాం పిల్లల్ని. సార్ మీరు చెప్పండి సార్, గత 10 ఏళ్ల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్పోర్ట్స్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మీ స్కూల్స్ ఆధ్వర్యంలో కూడా విద్యార్థులను ఎలాంటి ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు, వాళ్ళని ఏ స్థాయికి తీసుకెళ్తా ఉన్నారు? అయితే గత 3 నెలల నుంచి మనము అండర్-19 బాస్కెట్బాల్ సందర్భంగా హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు మా బ్రాంచ్ మహబూబ్నగర్ బ్రాంచ్ సంబంధించిన శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. బాగా వాళ్ళకు కూడా గట్టి క్రీడలలో గట్టి పోటీనిచ్చి వాళ్ళకు ద్వితీయ స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరియు ఈ రీసెంట్గా నిర్వహించిన సీఎం కప్ సందర్భంగా కూడా మన జిల్లా స్థాయిలో మూడవ బహుమతిని గెలుచుకోవడం కూడా మా మహబూబ్నగర్ శ్రీ చైతన్య స్కూల్ తరపు నుంచి రావడం జరిగింది. కోకరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా మేము ప్రతి సంవత్సరము మనము ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భాగంగా 11 బ్రాంచుల నుంచి మేము జోనల్ లెవెల్లో జోనల్ స్పోర్ట్స్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా కూడా ఇక్కడ మినిమంగా 9 నుంచి 10 రకాల క్రీడాంశాలలో మేము పిల్లల్ని పోటీలో పాల్గొనే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించినది ప్రాక్టీస్ అనేది గత 2 నెలలుగా బ్రాంచ్ లెవెల్లో చేయించాము. బ్రాంచ్ లెవెల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలని మళ్ళీ యాన్యువల్ సెలెక్ట్ చేసి ఈ ఒక్కరోజు ఇక్కడ స్టేడియం గ్రౌండ్లో, మహబూబ్నగర్ స్టేడియం గ్రౌండ్లో ఒకరోజు వాళ్ళకు 8 నుంచి 10 విభాగాల్లో గేమ్స్ మనకు కండక్ట్ చేసి దాంట్లో భాగంగా మళ్ళీ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలను వెలికితీసి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా ఉమ్మడి జిల్లాల తర్వాత మళ్ళీ రాష్ట్ర స్థాయి విభాగానికి కూడా ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో ఖమ్మం లెవెల్లో మళ్ళీ మేము శ్రీ చైతన్య స్కూల్ తరపు నుంచి మనము గేమ్స్ కండక్ట్ చేస్తాము. అక్కడ మళ్ళీ ఉత్తమ ప్రతిభ కనబరిచిన పిల్లలని మళ్ళీ వివిధ విభాగాల్లో మనకు రీసెంట్గా నిర్వహించిన చెస్లో కూడా రాష్ట్ర స్థాయిలో 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. మేము కోకరిక్యులర్ యాక్టివిటీస్లో భాగంగా ప్రతి సంవత్సరము విద్యతో పాటు ఈ విధంగా క్రీడాంశాలలో కూడా అనేక విధాలుగా మా మేనేజ్మెంట్ అనేది సహాయ సహకారాలు అందించి మన క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. సార్ మీరు చెప్పండి సార్, ఈ విద్యార్థుల ప్రతిభ బయటికి తీయడంలో భాగంగా ఏ క్లాస్ నుండి కూడా విద్యార్థులకు ఈ స్పోర్ట్స్లో తర్ఫీదిచ్చి వాళ్ళ ప్రతిభను వెలికిస్తాం? ప్రైమరీ లెవెల్లో వచ్చేసరికి స్కూల్ లెవెల్లోనే కండక్ట్ చేస్తాం సార్. వాటికి సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తాము. అదే హై స్కూల్ లెవెల్కి వచ్చేవరకు ఏంటంటే త్రూఅవుట్ స్టేట్ వైడ్గా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇందాక ఏంటంటే మనం చెప్పినట్టుగా 6th, 7th, 8th, 9th పిల్లల్ని మనం ఇక్కడ కండక్ట్ చేస్తాము జోనల్ లెవెల్లో. మన మహబూబ్నగర్ జోన్ నుంచి ఈరోజు మనం ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అనేక రకాలైన క్రీడలు, చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, వాలీబాల్, నెక్స్ట్ త్రోబాల్, అదేవిధంగా ఖోఖో, రన్నింగ్, కబడ్డీ ఇలాంటి గేమ్స్ అన్నీ కండక్ట్ చేద్దాం. అంటే ప్రైమరీ లెవెల్ పిల్లలు స్టేట్ లెవెల్లోకి కూడా వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళని జూనియర్స్ కింద తీసేసుకొని మనం స్టేట్ లెవెల్కి పంపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మనము జోనల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. నా బ్రాంచ్ నుంచి మొన్న సీఎం కప్ కనుక చూస్తే నాకు బాస్కెట్బాల్లో స్టేట్ నుంచి మన సీఎం కప్లో 2nd ప్రైజ్ రావడం జరిగింది, 9th క్లాస్ స్టూడెంట్. అదేవిధంగా చెస్లో వచ్చేసేవరకల్లా స్టేట్ లెవెల్లో నాకు 1st ప్రైజ్ రావడం జరిగింది, అనికా రెడ్డి అనే అమ్మాయి. ఇక్కడ
అందరిలో కూడా ఒక రకమైన అపోహ ఉంది. శ్రీ చైతన్య స్కూల్ అంటే ఓన్లీ విద్య మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తారు. వాళ్ళు ఎటువంటి స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేయరు. వాళ్ళు ఎంతసేపు పిల్లల్ని స్టడీస్ మీదనే ఒత్తిడికి గురి చేస్తారు అనేది ఉంది. అట్లాంటి అపోహ ఏమీ లేదు సార్. ఖచ్చితంగా మన స్కూల్ లెవెల్లో ఎవ్రీడే వాళ్ళకి రావాల్సిన గేమ్స్ అవర్స్ కానీ అవి కానీ మేము ఖచ్చితంగా ఇస్తూ ఉంటాము. దాంతోపాటు మాకు ఒక మా ఏజం గారి ఇన్స్ట్రక్షన్స్, మా పై వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా గత 2 నెలల నుంచి మేము గేమ్స్ ఆడిపించుకుంటూ వచ్చి ఈరోజు జోనల్ స్పోర్ట్స్ మీట్ అనేది మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన ఒక మినిమం 1400 నుంచి 1500 మంది పిల్లలు రావటం జరిగింది. ఇక్కడ ఆ పిల్లలకి వివిధ రకాలైన క్రీడలలో వాళ్ళ ప్రోత్సహించి అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టుగా స్టేట్ లెవెల్కి అనేది పంపించడం జరుగుతుంది. ఇక్కడ శ్రీ చైతన్య అనేది నాట్ ఓన్లీ ఫర్ అకాడమిక్స్ సార్, ఆల్ యాక్సెప్ట్స్ వీఆర్ ద బెస్ట్ ఫర్ ఇన్ మహబూబ్నగర్ జోన్. మేము మంచిగా విద్యతో పాటు అన్ని రంగాలలో పిల్లలు ఏ రంగంలో ఏ పిల్లవాడు ఎక్కడ ఉన్నారనేది మేము ఖచ్చితంగా వాళ్ళని వెలికి తీసి వాళ్ళని రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదిగించేలాగా 100% మా శ్రీ చైతన్య యాజమాన్యం కానీ మేము కానీ ఎల్లవేళ్ళ ప్రజలకి కృషి చేస్తామని కోరుకుంటున్నాను. అంటే సార్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గ్రామీణ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఉన్నప్పటికీ కూడా వారికి సరైన ఎక్విప్మెంట్ లేక వారు మరుగున పడిపోతుంది. అలాంటి వరకు మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు? అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే మా శ్రీ చైతన్య నుంచి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం కానీ వాళ్ళకి ఏమన్నా ఉన్నా కూడా మేము ఇస్తాం. ఇప్పుడు మక్తల్ ఏరియాలో కానీ కొన్ని చోట్ల ఎప్పుడైనా వాళ్ళు జోనల్ లెవెల్లో అంటే గవర్నమెంట్ పిల్లలు కానీ ఎవరైనా కానీ ఏమైనా పెట్టుకుని ఉంటే అలాంటి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా మేనేజ్మెంట్ నాట్ ఓన్లీ ఫర్ శ్రీ చైతన్య స్కూల్ పిల్లలకే కాదండి, బయట విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన విద్యార్థులకు కూడా వివిధ రకాలైన సహాయం చేసి వాళ్ళని కూడా ఖచ్చితంగా మా శ్రీ చైతన్య ఎప్పుడు కూడా ముందు స్థాయిలో ఉంటుందని కోరుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, మొత్తం ఈ స్పోర్ట్స్ మీట్ ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది? ఈ ఏ లెవెల్లో ఫైనల్ ఏ లెవెల్లో జరుగుతూ ఉంటుంది? ఎక్కడ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం? మనకి బ్రాంచ్ లెవెల్ వచ్చేసి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి బ్రాంచ్ లెవెల్ వచ్చేసి సర్టిఫికేట్స్, మెడల్స్ ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత వచ్చేసి జోన్ లెవెల్కి తీసుకొచ్చిన తర్వాత ద బెస్ట్ టీం ఏవైతే ఉంటుందో ఆ బెస్ట్ టీంకి వచ్చేసి ఫస్ట్ ప్రైజెస్, సెకండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. వాటితో పాటు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్స్, మెడల్స్ ఇస్తూ ఉంటాం. అంటే పిల్లలకి ఎందుకంటే పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా వాళ్ళకి ఒక గుర్తింపు ఇచ్చాము అనుకోండి, వాళ్ళలో ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తూ ఆ పిల్లలు వచ్చేసి అసలు ప్లేయింగ్లో కూడా కొద్దిగా వచ్చేసి వాళ్ళు ప్రావీణ్యం కలిగే విధంగా వచ్చేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని డెవలప్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా వచ్చేసి జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన తర్వాత స్టేట్ లెవెల్లో వచ్చేసి మళ్ళీ ఉన్న శ్రీ చైతన్య స్కూల్స్ అన్నింటిలో నుంచి కూడా స్టేట్ లెవెల్లో మళ్ళీ గేమ్స్ కండక్ట్ చేసేసి అక్కడి నుంచి కూడా ద బెస్ట్ టీమ్కి కూడా వాళ్ళు అక్కడి నుంచి అవార్డ్స్ కావచ్చు, ప్రైజ్ మనీస్ కూడా వచ్చేసి మేనేజ్మెంట్ వచ్చేసి ఇచ్చేస్తూ ఉంటుంది మనకి ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకుంటూ రావడం వల్ల ఎవ్రీ ఇయర్ వచ్చేసి మనం నేషనల్ స్థాయి వరకే పిల్లల్ని తీసుకెళ్ళగలుగుతున్నాం. మొత్తానికి శ్రీ చైతన్య అంటే విద్యనే కాదు, స్పోర్ట్స్లో కూడా వాళ్ళు ప్రతిభ చాటుతూ ఉంటారు. శ్రీ చైతన్య అంటే ఒక విద్యలనే తర్పిదిస్తూ ఇవ్వడం కాదు, వాళ్ళకు స్పోర్ట్స్ అదే విద్య కూడా సమపాలలో కూడా వాళ్ళకు అందిస్తూ ఉంటాం. మా స్కూళ్ళల్లో విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా వాళ్ళు ప్రతిభ చాటేందుకు కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఉన్నాము.